జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. 1968లో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం ప్రకారం భారత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మాతృభాషతో పాటు హిందీ కానీ మరో ఇతర ఆధునిక భాష కానీ సంస్కృతం కానీ ప్రవేశపెట్టాలని కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఇక్కడ మాతృభాష కమనీయమైంది. ఏ రాష్ట్రానికన్నా మాతృభాష ప్రాణం. రాష్ట్ర ప్రజలకి అది వాస్తవం, కాదనలేని కఠోర సత్యం. మరి మనం ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు వెళ్తాం, లేకపోతే కర్ణాటక వెళ్తాం. చెన్నై దిగాక ఏ బోర్డు కూడా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండదు. బోర్డులన్నీ తమిళం. మనకు తమిళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు. మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలాగా? దానికి కావాల్సిందే ఒక హిందీ లేదా ఇంగ్లీష్. ఈవేళ మన భాషను మనం గౌరవించుకోవాలి. మన రాష్ట్రంలో మన తెలుగు మాట్లాడే వాళ్ళు కేవలం తెలుగే మాట్లాడుకోవాలి. మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇటీవల కాలంలో కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి దీని మీద. బస్సులో మరాఠీలో అడగలేదు టికెట్ అని కొట్టడం ఇలాంటివి. ఎందుకంటే ఏ మనిషి అయినా తనకు వచ్చిన భాష మాట్లాడతాడు, రాని భాష మాట్లాడలేడు. ఏదో ఒక వారం రోజుల్లో మహారాష్ట్ర పని ఉందని చెప్పి ఇప్పుడు 30 రోజుల్లో మరాఠా పుస్తకం కొనుక్కొని నేను నేర్చుకోలేను. మనందరినీ సమన్వయపరిచేది ఒక నల్లపూసల్లాంటి ఈ మాతృభాషలన్నింటినీ ఒక దారంలాగా సూత్రంలా పెనవేసేదే ఒక హిందీ, ఒక ఇంగ్లీష్. ఎందుకని దీనికి కూడా రాజకీయం అవసరమా? మనం పొరుగున గుజరాత్ వెళ్తాం. గుజరాత్ వెళ్తే గుజరాతీ భాష మనకి రాదు, భోజ్పురి భాష మనకు రాదు. ఇంకోటి సినిమాలు, హిందీ సినిమాలు మనం ఆదరిస్తాం, భోజ్పురి సినిమాలు మన దగ్గర రావు. అలాగే గుజరాతీ, పంజాబీ, అస్సామీ సినిమాలు మన దగ్గర. ఏంటి కారణం అంటే హిందీకి నేషనల్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది. తమిళనాడు ఒప్పుకోకపోతే కావచ్చు కాక, మహారాష్ట్రలో ఒప్పుకోకపోతే కావచ్చు కాక, ఈవేళ భాషా కమ్యూనికేషన్ కోసం హిందీ నేర్చుకోవడం అన్నది అత్యావశ్యకం. ఎందుకు పక్కన హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో హిందీయే మాట్లాడతారు. తిరుపతి, చిత్తూరు జిల్లా బోర్డర్లో తమిళం మాట్లాడతారు. మరి అలాంటి చోట మనం కన్వీనియన్స్గా సంధానం చేసేవి హిందీ, ఇంగ్లీష్ అనేవి అనివార్యం. ఈ భాషాభిమానం దురభిమానంగా మారకూడదు. ఇతరుల మీద ద్వేషాలు పెంచే విధంగా మాట్లాడకూడదు. ఈరోజు పెరిగిన చదువుల రీత్యా, వచ్చే ఉద్యోగాల రీత్యా ప్రతి మనిషి కూడా సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి, అవకాశాలు వస్తాయి. బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక రిఫైనరీ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఉద్యోగాలు రావు. ఓఎన్జీసీలో అట్లా కాదు, గుజరాత్లోనే అక్కడ వస్తాయి. గుజరాత్ వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? విజ్ఞులు కాస్త ఆలోచించాలి. మన భాషను మనం గౌరవించుకుందాం. మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగే మాట్లాడుకుందాం. తమిళనాడులో కూడా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తమిళమే మాట్లాడతారు. కర్ణాటకలో వాళ్ళు మాట్లాడినా కన్నడమే మాట్లాడతారు. మహారాష్ట్ర మరాఠీ మాట్లాడుకుంటారు. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు బాల్ ఠాకరే కుమారులు, ఇద్దరు కుమారులు కూడా దీనికోసం కలిశారు. మంచిది భాషాభిమానం మంచిది కాదు. దురభిమానంగా చేరి వేరే వాళ్ళ మీద దాడి చేసే విధంగా పురికొల్పకూడదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఇతర రాష్ట్రాల ప్రజలందరూ అమూలుగా ఉండే ఒక మినీ ఇండియా. ఉదాహరణకు చెప్పాలంటే ముంబై మినీ ఇండియా, ఓ కలకత్తా మినీ ఇండియా, ఒక హైదరాబాద్ మినీ ఇండియా, ఒక వైజాగ్ మినీ ఇండియా. ఇక్కడ అన్ని భాషలు, అన్ని జాతులు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా ఇతర భాషల్ని ద్వేషించడం అనేసి మనం ఆ భాషని మనం గౌరవించుకుంటూ పొరుగు రాష్ట్రాలకు కానీ మన ఇతర దేశాలకు కానీ వెళ్ళినప్పుడు మనకు అవసరమైనవి. ఇతర దేశాలకు వెళ్తే ఇంకా హిందీ కూడా పనిచేయదు. అక్కడ ఇంగ్లీషే మనకు వచ్చేదాన్ని ఇంగ్లీష్తో ఏదో నెట్టుకొస్తాం. కాబట్టి భాషాభిమానం మంచిదే కానీ దురభిమానంగా కూడదు. భాషాభిమానం మన రాష్ట్రంలో మనం ఉపయోగించుకోవాలి. బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇతర భాషలతో మనకు రాదు కాబట్టి హిందీలో మాధ్యమంగా లేకపోతే ఇంగ్లీష్లో మాధ్యమంగా అంటే ఇది యావత్ భారతీయులు యాక్సెప్ట్ చేయాల్సిన అక్షర సత్యం. అంతేగాని దీనికి కూడా రాజకీయాల కోసం వాడేసుకుని హిందీని బలవంతంగా రుద్దేస్తున్నారంటే ఎక్కడ చావాలి?
మనకి పోనీ సంస్కృతం వచ్చా, భోజ్పురి వచ్చా, పంజాబీ వచ్చా, తమిళం వచ్చా, కన్నడం వచ్చా, ఇది రాదయ్యే. అంతో ఎంతో వచ్చినవి ప్రాథమిక మధ్యమ రాష్ట్ర పరీక్షలు రాసి ఎంతో కొంత హిందీ మాట్లాడగలం, పూర్తిగా ఫ్లూయెంట్గా కాదు మళ్ళీని. అలాగే ఇంగ్లీష్ కూడా కొంత పట్టు ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఈ భాష విషయంలోని అది గొడవలకి కూడా ఘర్షణలకు దారి తీస్తుంది. మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తే దాడి చేస్తామంటే మీ ప్రాంతం వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇతరుల మీద దాడి చేయండి. అంతేగాని ఇది మంచి విధానం కాదు. అఖండ భారతదేశం నిర్మాణంలో ఇది ఎంత మాత్రం ఉపయోగం లేని వ్యవహారాన్ని కోరుకుంటూ ప్రజలందరూ ఎవరి మాతృభాషను వాడిని గౌరవించుకుంటూ ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ రెండు భాషల్ని, హిందీ ఇంగ్లీష్ని ఉపయోగించుకొని కోరుకుంటారని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.